నమస్తే. మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామ్ అశోక్. ఇలా పొద్దుగాల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఒక వార్త చూద్దాం. మరి ఎట్లా ఉన్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మరి ఏంటిది, ఎట్లా రాసిర్రు ఈ యొక్క సాక్షి దినపత్రికల ఇలా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఒక ప్రత్యేక ఫోకస్ అని వార్త రాసిర్రు. చూద్దాం మరి ఎట్లా ఉన్నది, ఎందుకు రాసిర్రు, ఏంటిదా ముచ్చట అనేది కూడా చూద్దాం. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ కు ఉద్యోగులు కావాలను ఉద్యోగ నోటిఫికేషన్ వేసినట్టు ఉన్నది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు కావాలని నోటిఫికేషన్ వేసిరట. మరి ఎందుకు కావాలని వేసిరంటే ఆ ఉద్యోగానికి సంబంధించి ఆ విభాగానికి టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అధికారులు ఎవ్వరు లేరట. అందుకనే ఈ యొక్క నోటిఫికేషన్ వేసినట్టు ఉన్నది. మరి లేరని చెప్పేసి సాక్షి చెప్తుంది. మరి ఇక్కడ మరి కమిషనర్ సార్ ఏం చెప్తున్నాడు అంటే, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ద్వారా టౌన్ ప్లానింగ్ ఉద్యోగాలను నియమిస్తారు. బల్దియాలోని ఆ విభాగంలో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని ఇప్పటికే డిటిపిపికి ఉన్నతాధికారులకు లేఖ రాసినాం. ప్రస్తుతం డిప్యుటేషన్లు రద్దు కావడంతో ఇక్కడ పరిస్థితి గురించి మరొకసారి వారి దృష్టికి తీసుకువెళ్తాం. ప్రస్తుతం ఎవరికి అలా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సేవలు చేస్తారట. ఎవరికి ఏమి ఇబ్బంది అయితే లేదట. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా నా అధికారులు లేకపోతే, ఏ విభాగానికి సంబంధించిన అధికారులు లేకపోయినా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సారు నాగేశ్వరరావు సార్ చెప్పేది ఏంటంటే, మేము ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము ఖచ్చితంగా మంచి పాలన అందిస్తున్నాం, మరి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేస్తున్నాం అనే చెప్తాడు. మరి టౌన్ ప్లానింగ్ అంటే ఏంటిదయ్యా అంటే, పట్టణ ప్రణాళిక. మరి పట్టణంలో ఏ ఇల్లు నిర్మాణమైనా, ఏ గృహ నిర్మాణమైనా, ఇలాంటి భవన నిర్మాణం కోసమైనా కూడా టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గరికి వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే అక్కడ అధికారులు ఉండాలి ఫస్ట్. మరి లేరు, లేకపోతే ఎలా కడుతున్నారంటే అది మనకే అర్థం కావాలి ఎట్లా కడతారు అనేది. మరి అధికారులే లేరు కానీ మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా అంటే గోదావరి కని పట్టణంలో అక్రమ కట్టడాలు పెరిగిపోతాయి అనే విషయము మన అందరికి తెలిసిన ముచ్చట్నే. ఇక సార్ చెప్పింది ఎట్లున్నది, ఇలా ఏమన్నా చెప్పిండు. ఆ సారు చెప్పిందంటే మీకు ఏ సమస్య లేకుండా చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. ఇక పెన్షన్ ఏమని చెప్పినాం కదా మొన్న గోదావరి కాని మీద పెన్షన్, గోదావరి బ్రిడ్జి మీద పెన్షన్ వేయుర్రి అని చెప్పిండ్రు. ఎవరు ఒక ఇద్దరు మనుషులు చచ్చిపోతే చెప్తే ఏం చేసిండు సారు, ఎత్తాం సింగరేణి పైసలు ఇస్తే ఎత్తాం, లేకపోతే ఆర్ఎఫ్సిఎల్ పైసలు ఇస్తే ఎత్తాం, లేకపోతే బీ పవర్ ఇస్తే ఎత్తాం, లేకపోతే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే సారు ఏమన్నా చెప్తే చేస్తాం. ఇదేనా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగే పరిస్థితి. ఇక అంతకుముందు మొన్నట్ల ఓ ముచ్చట చూసినాం. ఏం ముచ్చట, వాహనాలు లొల్లి. వాళ్ళు ఏదో వాహనాలు పెట్టుకున్నారట, అండ్లనే లొల్లి అయింది. మరి ఆ లొల్లి బయటకు వచ్చింది, చిలికి గాలివాన అయింది, మరి లొల్లి అయింది. మరి ఆ లొల్లికి ఏమైనా సప్పుడు అయిందా అంటే మళ్ళీ వాళ్ళే చదువుకున్నారు. మళ్ళీ అంతా అయిపోయినాక ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ అవిశ్వాసం అని చెప్పి మేయర్ సార్ మీద, డిప్యూటీ మేయర్ మీద మళ్ళీ అవిశ్వాసం అని చెప్పేసి అటో కొన్ని రోజులు తిరిగిరు. ఇక ప్రత్యేక పాలన లేదంటే పారిశుద్ధ పరిపాలన, ఘోరమైన విధి నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నాం. అసలు ఎక్కడ చెత్త లేదు, అసలు కాల్వలు అనేది సాపు లేదు, సాఫ్గా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అయితే ఇక అసలు ఆగే పరిస్థితులే లేదు. తర్వాత రోడ్ల మీద ఉన్న సమస్యలు అయితే అసలు సమస్యే లేదు, అసలు ఎక్కడా వాసన కూడా రాదు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సార్ చెప్పే ముచ్చట. మరి మీరు ఒక్కసారి వార్డులలో తిరుగురు అంటే డివిజన్లలో తిరుగురు సార్, మీకు తెలుస్తుంది. మరి మీరు ఒకసారి వెళ్ళూరు ఎక్కడైతే భవన నిర్మాణాలు జరుగుతున్నాయో మీరు మీకు తెలుస్తుంది. టౌన్ ప్లానింగ్ మీకు అయ్యో టౌన్ ప్లానింగ్ అధికారి లేడు నేనేం చేయలేనని చెప్పకుండా మీరు అన్నారు కదా, ఇక్కడ సమాధానం చెప్పారు కదా. ఏమని చెప్పిరు, పరిస్థితులు ఇబ్బందులు తలెత్తకుండా మేము ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దుతున్నాం అని చెప్పేసి చెప్తారు. ఏం చక్కదిద్దుతారు, అసలు ముచ్చట ఎన్నో విన్నాం. వేధిస్తున్న సిబ్బంది కొరత, పేరుకే రామగుండం బల్దియాలో పోస్టింగులు, మరి డిప్యుటేషన్ పైన ఇతర మున్సిపాలిటీలో విధులు, రామగుండం నుంచే జీతాలు చెల్లిస్తున్న వైనం. ఇక ఎనూరి మనకు లేరు అధికారులు, ఉన్నోళ్ళు ఇద్దరు, ఒకళ్ళు మరి బదిలీ వెళ్ళిపోయారు, ఉన్నోళ్ళు ఒక్కరు. వాళ్ళు డిప్యుటేషన్ లో వేరే మున్సిపాలిటీలో పనిచేస్తారు, కానీ జీతం మాత్రం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది. ఇది ముచ్చట. ఇనూరులా
గోదావరిఖాన్ పట్టణ ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల ఇనుర్రి ఈ ముచ్చట ఎంత గమ్మత్ ముచ్చట అంటే ఇక చూడుర్రి. అధికారులు లేరు, ఉన్నాయని ఒక్కయనే, ఆయనను ఎక్కడికో పంపిస్తారు, అక్కడికి జీతం ఇస్తారు. మొన్నట్ల మన ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు, సింగరేణికి సింగరేణి గోదావరిఖాన్ పట్టణానికి పెట్టాల్సిన నిధులు మరి ఎక్కడికి తరలిపోయినాయి అయ్యా అంటే పక్క జిల్లాలకు పోయినాయి, మరి పక్క ప్రాంతాలలో పోయినాయి. ఇది కూడా అదే పరిస్థితి. మనకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కానీ రామగుండం నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందదు. ఇది గత పాలకుల ముచ్చట. సార్ ఇంకా గత పాలకులతోటే ఉన్నా అనుకుంటాండేమో మేయర్ సారు, వాళ్ళ గత పాలకులకు సంబంధించిన అభ్యర్థి కనుక. మరి అట్లనే అనుకొని సార్ ఇట్లాంటి ముచ్చట్లు చేస్తాండేమో తెలియదు. కానీ మరి దీని గురించి మనం ప్రశ్నించాలి కదా. మన ఛానల్ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని అడుగుతున్నాం, శ్వేతపత్రం విడుదల చేయండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్థిక విలువల గురించి శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి గత 5 సంవత్సరాల నుంచి గిన్ని నిధులు వచ్చినాయి. నేను లేను, నాకు అప్పుడు తెలియదు గతం గురించి అనే దానికి అవసరం లేదు కదా. లెక్కలు అధికారులు అందరు ఉంటారు, దానికి సంబంధించిన బడ్జెట్ పెట్టండి. మీరు పెట్టకపోయినా రాబోయే రోజుల్లో మేము ఆర్టీఐ ద్వారా తీసుకొని మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది నిరుద్యోగి న్యూస్. ఇక రామగుండం నుంచి 16 మంది ఉద్యోగులు ఉండాల్సిన జాగల 2 వ్యక్తి, ఒక ఆయన డిప్యుటేషన్ లో పోతారు, ఒక ఆయన బదిలీలో పోతాడు. ఇది రామగుండంలో టౌన్ ప్లానింగ్ పరిస్థితి. ఇక చెప్పింది ఇక్కడ పోస్టింగ్లు, మరొక చోట విధులు చెప్పింది. ఇక ఏందట అంటే పూర్తి కాని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన. నగర పరిధిలో 50 డివిజన్ల నుంచి 2019లో ఎల్ఆర్ఎస్ కింద 7,061 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటి వరకు సుమారు 4,000 వరకు మాత్రమే దరఖాస్తులు పరిశీలనలు పూర్తయినాయి. ఎందుకైతే మీకు 2019 నుంచి 7,000 దరఖాస్తు అప్లికేషన్లు చెక్ చేయడానికి సమయం దొరుకుతలేదు. అంటే అధికారులు లేరు కనుక మరి సమస్య అక్కడనే ఉన్నది. మరి అధికారులు లేకపోతే సార్ చేయాల్సిన పని ఏంటిదంటే ఉన్నత అధికారులకు చెప్పాలి, సార్ ఈడ పరిస్థితి ఇట్లున్నది, మరి ఇది అని చెప్పేసి సార్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ సారు చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే సార్కి ఏం తెలియదు. ఎందుకు తెలియదు అంటే నేను కొత్తగా వచ్చిన, లేదంటే నేను పాత, మరి లేకపోతే మేము చెప్పుతున్నాం, మేము వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మొన్న కదా గోదావరి బ్రిడ్జి మీద గోదావరిలో 2 చనిపోయిన తర్వాత మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. సింగరేణి పైసలు ఇస్తే పెన్షన్ ఎత్తాం గోదావరి మీద. ఇది సమస్య. అంటే మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పైసలు లేవు, అందుకనే సింగరేణి వాళ్ళని అడుగుతాను, లేదంటే ఆర్ఎఫ్సిఎల్లోనే అడుగుతుంది. ఇట్లా ఏదైనా మనం సింగరేణి మీదనో ఆర్ఎఫ్సిఎల్ మీదనో లేకపోతే బీ పవర్ హౌస్ మీదనో లేకపోతే ఇంకేదైనా మీద ఏదైనా ఉంటే, ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థలు ఉంటే వేస్తారు. మరి మేము ప్రజలందరం కలిసి ఎంతో కొంత పైసలు ఫండ్ జమ చేస్తాం, మీరు ఒకటి పెట్టుర్రి, దాంట్లో ఎవరికి దోచిన సాయం వారు చేస్తారు. గోదావరి బ్రిడ్జి మీద ఒక పెన్షన్ అంటే ఒక కంచెను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. ఎవరైనా గోదావరిఖాన్ పట్టణ ప్రజలారా, నియోజకవర్గ ప్రజలారా, మనిషికి రూపాయి మీకు ఎంత దోచితే అంత వాళ్ళని పెట్టమని చెప్పుదాం. మనకి ఎంత వీలైతే అంత, రూపాయి అయినా రూపాయే, 5 రూపాయలైనా 5 రూపాయలే, ఎవరైనా స్వచ్ఛందదారులు ఉంటే వాళ్ళు ఇస్తారు. మరి ఈ ప్రయత్నం చేసి రామగుండం మున్సిపల్ ఆత్మహత్యల అడ్డాను తీసేద్దాం. మరి ఆ ప్రయత్నం చేద్దాం. అంతే చూడు, ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటిదంటే ఎట్లున్నదంటే మేము ఖచ్చితంగా వారి దృష్టి ఏ విషయాన్ని అడిగినా కూడా కమిషనర్ సార్ చెప్పేది ఏంటంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తాం గంతే. ఇక ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశ ఆలోచన చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే ఇక అది గత పాలన అట్లున్నది. 2019 నుంచి ఎల్ఆర్ఎస్ కింద 7,061 మంది అప్లై చేసి అంటే దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు 2019, 20, 21, 22, 23, 24 6 సంవత్సరాల నుంచి 4,000 దరఖాస్తులను మాత్రమే పరిశీలించింది. అంటే ది గ్రేట్ బల్దియా ఎక్కడ అంటే తెలంగాణలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనే చెప్తారు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇక పెరుగుతున్న అక్రమ కట్టడాలు, అధికారుల సిబ్బంది కొరతతో బల్దియాలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయి. మరి ఇలాంటి ఫిర్యాదులపైన యుద్ధ ప్రతిపాదిక చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
త్వరలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలకు ఫ్లెక్సీలు లేకుండా చర్యలు తీసుకోవడానికి అధికారు దీనికి తోడు ఆర్థిక సంవత్సరం ముగియక ముందే హోల్డింగ్లు ఫ్లెక్సీల నుంచి పన్నులు కూడా వసూలు చేయాల్సి ఉంటుంది. మరి ఫ్లెక్సీలు చౌరస్తాకు పోతే గోదావరిఖని పట్టణంలో ఏ చౌరస్తాకు పోయినా అంటే ఏ మెయిన్ ప్రధాన గూడెళ్ళకు పోయినా కూడా ఫ్లెక్సీ హోల్డింగ్లు అవి ఇవి ఉంటాయి. వాటిని కూడా పైసలు వసూలు చేయాలి. అవి కూడా వసూలు చేస్తలేరు. ఎందుకు చేస్తారు? అధికారులు లేరు. మరి ఏం చేయమంటావు? ఉన్నోళ్ళను వేరే మున్సిపాలిటీలకు పంపించాలనే, మనం జీతాలను ఇవ్వాలి. మరి పారిశుద్ధ కార్మికులకు మొన్నట్ల జీతాలు ఇస్తలేరని కూడా ఏదో పేపర్లో చదివినాం. మన దాంట్లోనే వార్త కూడా పబ్లిష్ చేసినాం. అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఎంత అధ్వానంగా దయనీయంగా మారిందంటే ఒక గ్రామ పంచాయతీ సాధారణ గ్రామ పంచాయతీ కంటే హీనమైన పరిస్థితిలో ఉందనే చెప్పుకోవాలి. ఏ రామగుండం కార్పొరేషన్లో పోయి ఏది అడిగినా కూడా ఒక దందాగా మారుతుంది. మొన్నట్ల ఎమ్మెల్యే సార్ కొత్తగా వచ్చినాక డెత్ సర్టిఫికేట్ ఒక దందా దొరికింది. అట్లనే డీజిల్ దందా దొరుకుతుంది పోతే, అట్లనే వాహనాల దందా దొరుకుతుంది పోతే. ఇగో ఈ అధికారులు లేరు, ఇవి చెప్పరు. మరి ఆ గోదావరి బ్రిడ్జి మీద అట్లా చనిపోతారు, అది చెప్పరు. ఇక హోల్డింగ్లు అవి చెప్పరు. మరి రోడ్ల మీద సాయంత్రం పూట పశు సంచారం జరుగుతుంది ప్రధాన చౌరస్తాల. మరి వాటి గురించి మాట్లాడారు, వాటి గురించి చెయ్యరు. ఎందుకు చేయరు అంటే దట్ ఈజ్ రామగుండం మున్సిపాలిటీ ఇన్ గోదావరిఖని పట్టణం ఇన్ టౌన్. ఇది ముచ్చట. అంటే ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుందో ఇక చెప్పుకోవాలి. ఇక రోడ్ల గురించి అంటారా, ఒక్కసారి లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ వీధుల గుండా ఓరి. మరి ఆ కమిషనర్ సార్నే ఒమ్మానూరి, బండి మీద ఒమ్మానూరి, 2 వీలర్ ద్విచక్ర వాహనం మీద ఓరి. మీకు తెలుస్తుంది రామగుండం కార్పొరేషన్ ఎంత మేరకు అభివృద్ధి చెందింది, ఎట్లా ఉన్నదో తెలుస్తుంది. కళ్యాణ్ నగర్ ఓరి, ఆ దారులు ఎందుకు రోడ్డు మీద తవ్వీరు, ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వదిలేసారు, పైసలు ఇస్తారు. మొన్న 10 కోట్లు వచ్చినాయని చెప్పారు. ఎమ్మెల్యే నిధిలో ఎమ్మెల్యే తీసుకొచ్చిండు 10 కోట్లు శాంక్షన్. మరి చెయ్యరు, 10 కోట్లు పెట్టి పని చెయ్యరు. ఎందుకు చెయ్యరు? అదే ఎందుకు చెయ్యరు అనేది మీకే అర్థం కావాలి ప్రజలారా. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో లేఖ రాసినా, ఇప్పుడు లేఖ రాసినా, అధికారుల దృష్టికి తీసుకుపోతున్నా అక్రమ కట్టడాలు అనేది పెరిగిపోతున్నాయి. రామగుండం అసలు ఎటు పోతుందో ఎవరికి అర్థం కాలేని పరిస్థితి. మీరు అందరు అనుకోవచ్చు మీది ఒక్కటే వార్త ఉందా, మిగతా వార్తలు ఇవ్వా అంటే ఈ పేపర్లో పివి నరసింహారావు సార్కు భారతరత్న అవార్డు వచ్చింది. సార్ మంత్రి నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. మరి సారు ప్రధానమంత్రి చేసిండు, మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చేసిండు, సార్ భూ సంస్కరణలు చేసిండు, ఆర్థిక సంస్కరణలు చేసిండు. ఇవి పుస్తకంలో చదువుకున్నాం మనం. ఇవి పివి నరసింహారావు గురించి పుస్తకంలో చదువుకున్నాం. మనకు సార్ గురించి తెలుసు. సార్కి ఇప్పుడు భారతరత్న నిన్న ఇచ్చిరు, కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది. దానికి అందరం ప్రశంసిద్దాం, అందరం ఆనందిద్దాం. ఎందుకంటే మన పాత కరీంనగర్ జిల్లా మన తెలంగాణ ముద్దుబిడ్డ అనే చెప్పుకోవాలి పివి నరసింహారావు సార్. మరి ఆ సార్కి ఇచ్చిండ్రు ముచ్చట కరెక్ట్ గానే ఉన్నది. మరి ఇక్కడ పరిస్థితి ఏంటిది? టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు కావాలను అంటే ఇట్లా పేపర్లలో వస్తే మీకు అంటే అధికారులకు చెల్లనం అనిపిస్తలేదా, మరి నాయకులకు చెల్లనం అనిపిస్తలేదా, అందులో ఉన్నోళ్ళకి ఎవరికి ఏం అనిపిస్తలేదా? అసలు ఏంది ఇది? ఇదేనా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్? బల్దియా కార్పొరేషన్లా తెలంగాణలో రామగుండం అనేది పారిశ్రామిక ప్రాంతం. పేరు గొప్ప, ఊరు దిబ్బ. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇది పారిశ్రామిక ప్రాంతం. ఓవైపు బి పవరాజు, ఓవైపు ఎన్టీపీసీ, మరొక వైపు సింగరేణి, ఇంకొక వైపు ఆర్ఎఫ్సిఎల్. ఈ 4 సంస్థల నిధులతోటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంతవరకు అభివృద్ధి చెందాలంటే ఒక 90% అన్నా ఇప్పటి వరకు అభివృద్ధి చెందేది ఉండే కార్పొరేషన్ అయిన కాడ నుంచి మొదలు పెడితే. మరి ఏది లేదు. వచ్చిన నాయకులు అట్లనే ఉంటారు, వచ్చిన అధికారులు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్టు కనబడుతుంది. ఇక ఎక్కడ మరి ఎందుకు బడ్జెట్ అత్తలేదా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ పెట్టలేదా? పెడుతుంది. కానీ మీరు సిద్దిపేటలో కట్టాలి, సిరిసిల్లలో కట్టాలి, లేకపోతే హైదరాబాద్లో కట్టాలి. మరి ఈ అధికారులు ఏందో కానీ ఈ అధికారులే మనం డైరెక్ట్ గా లైవ్ లో ప్రశ్నించే ప్రయత్నం చేయాలి. ఇది ఖచ్చితంగా సోమవారం రోజు ప్రత్యేక కథనం అందిద్దాం రామగుండం బల్దియా గురించి చూద్దాం. మరి ఎందుకంటే రేపు ఆదివారం కనుక అధికారులు అందుబాటులో ఉండరు. ఈ రోజు 2వ శనివారం, ఈ రోజు కూడా అధికారులు అందుబాటులో ఉండరు. నువ్వు ఏ రోజు పోయినా రామగుండంలో అధికారులు అందుబాటులో ఉండరు. ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి మనం. మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంత ఎదుగుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక 2019 అప్లికేషన్లు 7,000 మంది అప్లై చేస్తే 2020
24వ సంవత్సరం ఫిబ్రవరి వచ్చింది, 6 సంవత్సరాలు అవుతుంది, 4000 దరఖాస్తులు అవుతాయా? ఎందుకు మీకు చేతులు అత్తలువా? మరి చూడబుద్ధి అయితే లేదా? మరి లేకపోతే ఇంకా వేరే ఏమన్నా దానికి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ముడుపులు ఇవ్వమంటారా? మరి ముడుపులు ఇస్తే ఏసీబీ అధికారులు వస్తారట. నిన్న ఆర్టీఓ పెద్దపల్లికి వస్తారా అని ఒక పుకారు చెప్పారు. మరి అట్లనే రామగుండం మున్సిపాలిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా కనబడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో కానీ గోదావరిఖని పట్టణ ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా చూద్దాం. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయండి. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషనే కాదు, రామగుండం నియోజకవర్గంలో కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే డిస్ప్లేలో మన ఛానల్ నెంబర్ ఉంటది. మరి దానికి వీడియో ద్వారా పంపియ్యి, మనం దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. అంతేకాదు, ఈ టౌన్ ప్లానింగ్ కాదు, నేను అనేది ఏంటంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న ఒక ప్రత్యేక చొరవ తీసుకుంటే కనుక కార్పొరేషన్ అభివృద్ధి జరిగే ప్రయత్నం జరుగుతుంది. మరి ఎందుకు రాజన్నకు చెప్తున్నా అంటే, మరి ఏ అధికారిని చూసినా కార్పొరేషన్ లా ఇదే పరిస్థితి ఉన్నది. అన్న, మీకు మా ఛానల్ ద్వారా ఇచ్చే విన్నపం ఏందన్నా అంటే, మీరు ఒక్కసారి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న అధికారులు అందరు ఎంతమంది ఉన్నారు, అసలు మనకు కావాల్సిన అధికారులు ఎంతమంది, మరి దానికి సంబంధించిన సిబ్బంది ఎంత ఉండాలి, ఒకసారి దృష్టి పెట్టురన్న. మీకు గతంలో కూడా చెప్పిన ఆ గోదావరి బ్రిడ్జి పైన కంచె ఏర్పాటు చేయడం కోసం మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని అడగండి అన్న అని చెప్పిన. మీరు ఎక్కడున్నా నా వీడియో కనుక చూస్తే అన్న, ఖచ్చితంగా మా ఛానల్ వీడియో కనుక చూస్తే, మీరు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలో ఉన్నారు కనుక మీకు చెప్తున్నాను, అక్కడ ఈ ప్రయత్నం చేయండి అన్న. కంచె ఏర్పాటు కానీ, లేదంటే మీరు సింగరేణి తోటి మాట్లాడతారో, మరి ఆర్ఎఫ్సిఎల్ తోటి మాట్లాడతారో, మీరు ఎట్లన్నా ఎవరితోటన్నా మాట్లాడాలన్న ఆ గోదావరి బ్రిడ్జ్ మీద కంచె ఏర్పాటు చేయరు. తర్వాత ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుకు పోరన్న. ఒకసారి ఆఫీసులో ఏంటిది, అసలు ఎవరు ఉన్నారు, ఎట్లా ఉన్నది, ఏం జరుగుతుంది, అసలు ఎటు పోతుంది, ఆ వెహికల్ ఎక్కడి, ఆ డీజిల్ లొల్లీలు ఎక్కడి, అసలు ఆ చెత్తలొల్లు ఎక్కడిది, పారిశుద్ధ కార్మికులకు విధులు జీతభత్యాలు సరిగా ఉన్నాయా లేవా అని ఒక ప్రత్యేక దృష్టి పెట్టాను అన్న. మీకు సమస్యలు కనుక రామగుండం కార్పొరేషన్ మీకు పూర్తి స్థాయిలో ఇంకా తెలియాలంటే మీరు డయల్ యువర్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక రోజు 50 డివిజన్లకు 50 డివిజన్లు మీరు చేయాలి అంటే ఒకే రోజు చేయమన్నా, మీరు ఒక వారం ఒక డివిజన్ 1 నుంచి 10 డివిజన్ అని, ఒక వారం మరొక డివిజన్ అని, ఇట్లా కొన్ని డివిజన్లుగా విభజించి డయల్ యువర్ ఎమ్మెల్యే అని చెప్పేసి చేయండి అన్న. ఇదొక మంచి ప్రోగ్రామ్ అన్న. మా సమస్యలు మా ద్వారా మరి ప్రజలు మీకు టెలిఫోనిక్ ద్వారా అంటే మొబైల్ ద్వారా అందించే ప్రయత్నం జరుగుతుందన్న. మీరు వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టచ్చు. సమస్యల పరిష్కారం దిశగా కూడా మీరు అడుగులేయచ్చు. మీరు అభివృద్ధి కనుక చేస్తే ఖచ్చితంగా చిరకాలం మిమ్మల్ని మర్చిపోదన్న ఈ రామగుండం నియోజకవర్గం. ఇది ఇట్లా ఉంది రామగుండం నియోజకవర్గ పరిస్థితి. అధికారులు ఉండరు, ఎవరుండరు. కాకపోతే అధికారుల దృష్టికి తీసుకుపోతాం, ఉన్నత అధికారులకు చెప్తున్నాం, వాళ్ళు పెట్టలే మేము చేయలే అన్న పరిస్థితి ఉన్నది. ఇది రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి.